మీ దృష్టిలో రానున్న బెంగాల్ ఎన్నికల్లో సీఎం కుర్చీ ఎవరిది? ఏ. మమతా బెనర్జీ, బి. బీజేపీ సొంతం? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం సార్ అనే అంశం పెను సంచలనం సృష్టిస్తుంది. ఎన్నికల సంఘం తీసుకున్న కొన్ని నిర్ణయాలు వైసీపీ ఓటు బ్యాంకును దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటం ఇప్పుడు న్యాయస్థానం వరకు వెళ్ళింది. ముఖ్యంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా అమలవుతున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రివిజన్ విధానంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ షాక్ ఇచ్చింది. రాజకీయంగా ఇది జగన్ సాధించిన విజయంలా కనిపిస్తుంది. వైసీపీ ఓట్లే లక్ష్యంగా సార్ ప్రక్రియ సాగుతుందని గత కొంతకాలంగా అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగిస్తూ కేవలం ప్రతిపక్షాలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేందుకే కేంద్ర ఎన్నికల సంఘం ఇలాంటి మార్పులు చేస్తుందని జగన్ బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలో ఆయన పరకాల ప్రభాకర్ వంటి మేధావుల అభిప్రాయాలను తమ పోరాటానికి అస్త్రంగా మలుచుకోవడం విశేషం. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది అత్యంత పవిత్రమైనదని, దానికి సాంకేతిక కారణాలు చెప్తూ తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని జగన్ వాదిస్తున్నారు. ఈ వాదనలో న్యాయస్థానం ఇచ్చిన తాజా ఆదేశాలు ఎన్నికల సంఘానికి మింగుడు పట్టడం లేదు. ఓటర్ల తొలగింపు ప్రక్రియలో పారదర్శకత లేదని కోర్టు అభిప్రాయపడడం వైసీపీకి పెద్ద ఊరటనిచ్చింది. ఈ పరిణామం రాబోయే ఎన్నికల ఫలితాలపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది. జగన్ ఈ పోరాటాన్ని కేవలం ఒక రాజకీయ ఎత్తుగడగానే కాకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. పరకాల ప్రభాకర్ గతంలో ప్రభుత్వ విధానాలపై చేసిన విశ్లేషణలు ఇప్పుడు జగన్ వాదనలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. మేధావుల మద్దతుతో ఎన్నికల సంఘం వైఫల్యాలను ఎండగట్టగా ద్వారా తన ఓటు బ్యాంకును కాపాడుకోవాలని వైసీపీ భావిస్తుంది. మరోవైపు ఎన్నికల సంఘం మాత్రం తాము నిబంధనల పరంగానే వ్యవహరిస్తున్నామని పేర్కొంటుంది. అయితే కోర్టు జోక్యం చేసుకుని నిర్దిష్టమైన మార్గదర్శకాలు జారీ చేయడంతో అధికారులు ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డారు. సార్ పేరుతో జరుగుతున్న ఈ గందరగోళం వల్ల లక్షలాది మంది ఓటర్లు తమ హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్లిష్ట సమయంలో జగన్ వెనుకడుగు వేయకుండా న్యాయ పోరాటాన్ని తీవ్రతరం చేయడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కోర్టు తీర్పుతో వైసీపీకి అనుకూలంగా వీస్తున్న గాలులు ప్రత్యర్థులకు కలవరపెడుతుంది. రాజకీయ విశ్లేషకుల ప్రకారం ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చే అవకాశం ఉంది. గతంలో జగన్ తన పోరాటంలో సఫలమైతే అది కేవలం ఓటు రక్షణ మాత్రమే కాదు, ఎన్నికల వ్యవస్థలపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని పునరుద్ధరించడం కూడా అవుతుంది. ఎస్ఆర్ ప్రక్రియ జరిగిన లోపాలను సరిదిద్దుకొని కోర్టు ఆదేశించడంతో ఇకపై అధికారులు ఆచితూచి అడుగులు వేయక తప్పదు. మొత్తానికి సార్ చుట్టూ తిరుగుతున్న ఈ రాజకీయ చదరంగంలో జగన్ వేసిన ఎత్తుగడలు ఫలించి ఎన్నికల సంఘానికి పెద్ద షాక్ తగిలినట్లయింది. ఈ పోరాటం మునుముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.